రక్షణ రక్షణ రక్షణ. ఎన్నో సంవత్సరాలుగా ఈ రక్షణ గురించి ఎందరో సేవకులు చెప్తుంటే వింటూనే ఉన్నాం. కానీ మనలో ఎలాంటి మార్పు రావట్లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మార్చుకోవాలి అని అనుకుంటారు. కానీ వారి జీవితంలో ఒకే ఒకటి కొదువుగా ఉంటుంది, అదే ఈ రక్షణ. మరి మీరు కూడా మీ జీవితాలు మార్చుకోవాలి అనుకుంటే వెంటనే మా షాప్కి వచ్చేయండి. వినండి వినండి వినండి. మీ జీవితంలో ఒంటరిగా ఉన్నామనే భావనతో ఉన్నారా? మీరెవరో మీ పక్కింటి వారికి కూడా తెలీదా? మీరు ఖాళీగా ఉన్నప్పుడు బాగా బోర్ కొడుతుందా? మీరు జీవితంలో ఏమి సాధించలేదని బాధపడుతున్నారా? అయితే మీకోసమే అడ్వర్టైజ్మెంట్. మీ జీవితాన్ని మార్చేసే ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాం. మీ జీవితాలు మార్చుకునే షాప్. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే స్క్రీన్పై చూపిస్తున్న అడ్రస్కి వచ్చేయండి. అదేంటి ఈ స్కిట్లో యాంకరింగ్ ఇద్దరితో అని చెప్పారు కదా, ఒకడిని స్టేజ్ ఎక్కిచ్చేసారంటే. ఇదిగో అమ్మాయి, రా స్టేజ్ ఎక్కు. ఈ స్టేజ్ ఎక్కాక నా జీవితం మారిపోతే బాగుండు. మారిపోద్దులే, మరి అడ్వర్టైజ్మెంట్ అదే కదా. యాంకరింగ్ వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నాకులాగానే మంచి యాంకర్ అవుదులే. అమ్మో, నీలాగా అంటే మంచి యాంకర్ నవ్వునా? అదేంటి అలాగనేసావు? ఊరికే అన్నానులే. చూశాడు కదా, నాలా మీ జీవితం కూడా మార్చుకోవాలనుకుంటే కిందున్న అడ్రస్కి వెంటనే వచ్చేయండి. ఏంటి అసలు ఎవరూ రావట్లేదు? ఏమో మరి చూద్దాం. అందరికి కావాల్సిన ఐటమ్స్ కదా, వస్తారులే. హే, అటు చూడు, ఎవరో వస్తున్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. జీవితాన్ని మార్చుకునే షాప్ ఇదేనా? అవును సార్, ఇదే. మా దగ్గర మీ జీవితం మారిపోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి. అవునా? ఏంటవి? చూడండి సార్, ముందు ఒక ఫ్రీ ప్రోడక్ట్, అది సాల్వేషన్ అంటే రక్షణ. జీసస్ మన కోసం ఈ లోకంలో మంచిగా హలో, ఈ స్టోరీ మాకు తెలుసు. వేరే ప్రోడక్ట్ గురించి చెప్పండి. మా దగ్గర గేమ్స్ ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ 10,000 గేమ్స్ ఉన్నాయి. పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి మొబైల్ గేమ్స్, ఆస్ఫాల్ట్, ఎన్ఎఫ్ఎస్ లాంటి పీసీ గేమ్స్ కూడా ఉన్నాయి సార్. ఓ వావ్, అవి ఉంటే చాలు నాకు. ఒకసారి డెమో చూడొచ్చా? షూర్ సార్, యూ కెన్. I got supplies. ఓ, ఇది నాకు కావాలి. ఎంత ఇది? వెరీ చీప్ సార్, జస్ట్ 10,000 రూపీస్. ఓ, చాలా చీప్. నాకు ఇక్కడే ఆడుకోవాలన్నంత ఆనందంగా ఉంది. వద్దులే సార్, ఇంటికెళ్ళి ఆడుకోండి. అమ్మయ్యా, మొత్తానికి ఒకడు బకరా అయ్యాడు. 10,000 లాగేశాం, ఇంకా దొరుకుతాలే. అదిగో ఇంకో కస్టమర్. చెప్పండి, ఏమున్నాయి మీ దగ్గర? దెబ్బకి జీవితాలు మారిపోవాలంతే. మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. ఇది చూడండి మ్యామ్, ఫ్రీ ప్రొడక్ట్ సాల్వేషన్. ఏంటమ్మా అది? నోరు కూడా తిరగట్లేదు. వద్దులే మ్యామ్, మా నెక్స్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. మేము 4 ఫ్రెండ్స్ని ఇస్తాము. వద్దమ్మా, ఉన్న తలనొప్పి చాలు. ఇదేమో ఫేమ్ మ్యామ్, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. మీకు చాలా ఫాలోయింగ్ వస్తుంది, మామూలుగా ఉండదు. నెహ్రూ చౌక్లో మీ హోర్డింగ్ పెట్టిస్తాము, బస్ స్టాండ్కి మీ పేరు పెట్టిస్తాం. ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. అబ్బో, ఇదేదో బాగానే ఉందిగా. ఒక్కసారి ఊహించుకోండి మేడం. నాకు ఇది కావాలి. ఎంతో చెప్పండి, ఎంతైనా పర్వాలేదు. ఒక్క 50,000 ఇవ్వండి, తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుందో మీరే చూడండి. సరే, కానివ్వండి. బకరా నంబర్ 2. ఈవిడెవరు ఊపుకుంటా వస్తుంది? హలో అండి, జీవితాన్ని మార్చే షాప్ ఇదేనా? అవును మేడం, చెప్పండి ఏం కావాలి? మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ మేడం.
ఇది సాల్వేషన్ ఫ్రీనే కానీ పెద్ద ఉపయోగం లేదు. హో మరి ఇంకేమున్నాయి? అయినా మేడం, ఇప్పటికే మీరు చాలా అందంగా ఉన్నారు. మా దగ్గర ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఉంది. అవునా, చూపియండి. ఎస్ మేడం, ఈ బ్యూటీ ప్రోడక్ట్ మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ వరల్డ్లోనే అందరికన్నా పెద్ద అందగత్తె అయిపోతారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, ఇక అన్నీ మీరే. వావ్, ఇదేదో చాలా బాగుంది. వింటుంటేనే మిస్ వరల్డ్ అయిపోతాననిపిస్తుంది. ఇదేం చూసా మేడం, ఒకసారి డెమో చూడండి. అబ్బా, ఎంత బాగుంది. ఎంత ఇది చెప్పండి. ఎంత మేడం? జస్ట్ 75,000. వెంటనే ఇచ్చేయండి నాకు. నేను మిస్ యూనివర్స్ అయిపోవాలి. భూమికి జాడినంత లేదు, ఈవిడ మిస్ యూనివర్స్ అంట. మేము చెప్పడం, ఆవిడ కొనడం. హాహా, మనకి డబ్బులు వచ్చినాయి కదా. సాల్వేషన్ ఏంటి, ఎవరూ కొనట్లేదు? సరేలే, ఎలాగో 3 ప్రొడక్ట్స్ అమ్మేశాం కదా. పద, ఇంకో కస్టమర్ వస్తున్నారు. హలో, రండి రండి. హలో, గుడ్ ఈవినింగ్. టీవీలో మీ షాప్ గురించి చూశాను. ఏమున్నాయో చెప్పండి. మేడం, మీకు ఎటువంటి ప్రోడక్ట్ కావాలి? ఏమున్నాయమ్మా, ఇంట్లో ఒకదాన్నే ఉంటున్నాను. నాతో ఆడుకోవడానికి, నా బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఓకే మేడం, మా దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. హో అవునా, దీని గురించి కొంచెం చెప్పండి. ఆ అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. వాళ్ళతో మీరు ఆడుకోవచ్చు, మీ బాధలను చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ఉంటారు. బాత్రూంలో కూడా వచ్చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదలరు. హో అవునా, ఇదేదో బాగుంది. అయితే దీని కాస్ట్ ఎంత? ఈ ప్రోడక్ట్ కాస్ట్ ₹1,00,000. ఒక్కో మనిషికి వచ్చి 25,000 రూపాయలు. సరే, ఈ ప్రోడక్ట్ నేను కొంటాను. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్య, ఇంకో ప్రోడక్ట్ అమ్మేశాం. అదిగో ఇంకో కస్టమర్ వస్తున్నారు. హలో, ఐ హర్డ్ అ లాట్ అబౌట్ యువర్ షాప్. నిజంగా జీవితాన్ని మారుస్తుందా? అవును సార్. ఓకే, మీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, ముందు మా ఫ్రీ ప్రోడక్ట్ సాల్వేషన్. స్టాప్. ఏమైంది సార్? నాలాంటి గొప్ప ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇలాంటి చీప్ ప్రొడక్ట్స్ చూపిస్తారా? మీరు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సరా? ఎప్పుడు వినలేదే. ఎప్పుడు వినలేదా? ఇన్స్టాగ్రామ్లో స్టైలిష్ స్టార్ కెవిన్ మీకు తెలీదా? తెలీదు సార్. ఇంతకీ మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి? ఐఎమ్ గోయింగ్ టు బీ ఏ పాపులర్ ఫ్యాషన్ డిజైనర్. మంచి ఫ్యాషన్ ప్రొడక్ట్స్ చూపించండి. ఓకే సార్, చూడండి మా బెస్ట్ ఫ్యాషన్ ప్రోడక్ట్. చూడడానికి బాగానే ఉన్నాయి. కాస్ట్ ఎంత? జస్ట్ 80,000 సార్. అంతేనా? చాలా ఎక్స్పెక్ట్ చేశా. నాకు ఈ ప్రోడక్ట్ కావాలి. అమ్మా, ఇంకో ప్రోడక్ట్ సేల్ అయింది. నెక్స్ట్ బకరా ఎవరో చూద్దాం. జీవితాన్ని మార్చే షాప్ పెట్టారంట. నాకు కావాల్సింది ఏమన్నా దొరికిద్దాం షాప్. ఏం కావాలి బాబు నీకు? ఏమిస్తానంటే నువ్వు ఏం కావాలంటే అది ఇస్తా బాబు. ఇక్కడ జీవితాన్ని మార్చుకునే షాప్ మాత్రం వస్తువులు మాత్రమే ఉంటాయి. 90 అంటే ఏంటి బాబు? 90 అంటే ఏంటో తెలియకుండా ఇంత పెద్ద షాప్ పెట్టావు నువ్వు. 90 అంటే ఏంటో తెలుసా? తెలియదు బాబు నాకు. ఒక 90 ఇయర్స్ చూడు, స్వర్గాన్ని అనుభవించింది. నువ్వు 90 తగ్గదు కాదు, కానీ ఈ రక్షణ గురించి తెలుసుకుంటే నువ్వు పరలోకానికి చేరుతావు బాబు. నరకం నుంచి తప్పించుకుంటావు. అబ్బో, రక్షణ అంటారు. రక్షణ ఏం చేస్తుంది అంటే ఇది? నువ్వు నరకానికి పోకుండా పరలోకానికి చేస్తుంది బాబు. పరలోకం అంటే స్వర్గమే కదా. నేను చెప్పా కదా, ఆ 90 అంతా నీకు స్వర్గమే. అలా మాట్లాడదు బాబు, నేను చెప్పేది విను. ఏంటి ఇదేంటి? 90 దొరికిద్దా లేదా? ఇక్కడ 90 దొరకదు బాబు. ఇక్కడే పడిపోయేది బాబు. నువ్వు ఇటు వెళ్ళి రైటింగ్ తీసుకొని కావాల్సింది దొరుకుతుంది. అదేదో ముందే చెప్పాలి. లెక్కలు ఏంటో ఈ వింత వింత మనుషులు. బాబోయ్, అందరూ పిచ్చివాళ్ళే. ఇంకా ఎలాంటి వారు వస్తారో ఏంటో. అసలే పొద్దున్నుంచి అలసిపోయాం. ఈసారి ఎవరన్నా వచ్చి చిరాకు తెప్పించని అప్పుడు చెప్తా. సరేలే, అదిగో ఇంకో కస్టమర్.
నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏదో యాడ్ ఇచ్చారుగా టీవీలో, త్వరగా చెప్పండి, నాకు అసలు టైం లేదు, వెళ్ళి చదువుకోవాలి. ఒక్క నిమిషం సార్, చూపిస్తాం మా ప్రొడక్ట్స్. ఒక నిమిషమా? ఒక నిమిషంలో నేను ఏదైనా చదువుకుంటాను. ఇంతలో మీరు మీ ప్రోడక్ట్స్ చూపించండి. అది కాదు సార్, అసలు మీకేం కావాలి? మొన్న మా కాలేజీలో రాసిన ఎగ్జామ్లో 100కి 99 మార్కులే వచ్చాయి. ఈసారి ఎలా అయినా 100 మార్కులు తెచ్చుకోవాలి, అంతే. మా దగ్గర సరైన ప్రోడక్ట్ ఉంది సార్. హలో, నేను చాలా తెలివైన వాడిని, నన్ను ఎవరు మోసం చేయలేరు. అది సరైన ప్రోడక్టా కాదా అని నేను చెప్పాలి. ఓకే సార్, మీకు కావాల్సిందే మా దగ్గర ఉంది. ఇది వాడిన తర్వాత న్యూటన్కి నాన్న, ఐన్స్టైన్ బాబాయ్ అయిపోతారు. అది అలా ఉండాలి. నేను బాగా చదివి తెలివైన వాడిని అయ్యాక ఒక కంపెనీ పెడతాను. అప్పుడు మీ ఇద్దరికి మంచి ఉద్యోగాలు ఇస్తాలే. వద్దులే సార్, మీలాంటి గొప్ప వాళ్ళ దగ్గర మేము పని చేయలేంలే. అవునులే. సరే, ఆ ప్రోడక్ట్ ఇవ్వండి. ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయ్యింది, నేను వెళ్ళి చదువుకోవాలి. ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నారు ఈయన? అదే కదా, తిట్టికి పొగడ్తికి తేడా లేదు, చాలా తెలియనివాడంట. ఏంటి అసలు సాల్వేషన్ ఎవరు కొనట్లేదు? పరేద్దామా పోనీ? నీకు అన్నిటికీ తొందరే, చూద్దాం. ఫ్రీ ప్రోడక్ట్ కదా, ఎవరొకరు తీసుకుంటారులే. సరేలే, అటు చూడు, ఎవరో వస్తున్నారు. రండి మేడం, రండి. చెప్పండి, ఏం కావాలి? నా పేరు నిత్య. నా పేరే స్వీటీ. నేను స్వీటీ వాళ్ళ చెల్లిని. మీ ప్రోడక్ట్స్ గురించి చెప్పరా కొంచెం? షూర్ మేడం, మా బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ మేడం 10,000 గేమ్స్. మా అక్క నేను చాలా గేమ్స్ ఆడుకుంటాంలే. ఓకే మేడం, ఫేమ్ అనే ప్రోడక్ట్ ఉంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వద్దమ్మా, అంత ఫేమస్ అవ్వాలనుకుంటే హీరోయిన్ అయిపోయేదానిగా. మేడం, మీకు కొంతమందిని ఫ్రెండ్స్ని ఇస్తాం, వాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉంటారు. మా అక్కకి నేనున్నానుగా. పోనీ బ్యూటీ ప్రోడక్ట్ ట్రై చేస్తారా? మా అక్క అందంగా లేనా, నేను అందంగా లేనా? మరి మీకు ఇంకేం కావాలి మేడం? మాకు ఏం కావాలో మాకు కూడా తెలియదండి. ఒక్క నిమిషం మేడం, మా సార్ వస్తారు, ఆయన ఇష్యూని క్లియర్ చేస్తారు. పిలవండి మరి త్వరగా. సార్, ఒక కస్టమర్ ఏమడిగినా వద్దంటున్నారు. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేము చాలా డబ్బున్న వాళ్ళం, మా జీవితాలు మాకున్నాయి, అయినా కూడా ఏదో తెలియని వెలితి, చాలా బాధగా ఉంటుంది. నాకు అర్థమైంది మేడం మీ ప్రాబ్లం. హే గర్ల్స్, మీరు కూడా అడుగుతున్నారు కదా రక్షణ అంటే ఏంటి అని. ఇప్పుడు చెప్తా వినండి. కొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఎందుకో తెలుసా? తెలుసు సార్, యేసయ్య పుట్టారు కదా. అవును మేడం, నిజమే. కానీ యేసయ్య ఎందుకు పుట్టారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఒక దూత యేసు ప్రభు తండ్రి అయిన యోసేపుకు కలలో కనబడి మత్తయి 1:21లో రాయబడి ఉన్నట్లుగా ఇలా చెప్తుంది: ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమని చెప్తారు. అయితే యేసు అంటే రక్షకుడు అని అర్థం. మనము పాపపు బంధకాల్లో చెరపట్టబడి ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఒక రక్షకుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించారు. మనుషులుగా మనం అనవసరమైన ఆనందాల కోసం ఎంతో ఖర్చు పెడుతుంటాం. లోకంలోని ఎన్నో వస్తువుల కోసం, శాశ్వతం కాని వాటి కోసం శాశ్వతమైన రక్షణను విడిచిపెట్టి పాపానికి బానిసలుగా వెతుకుతుంటాం. ఓహో, ఈ రక్షణ తప్ప మనకింకా ఏమీ అవసరం లేదా సార్? అలా అని లోకంలోని ఏవి అనవసరం అనడం లేదు మేడం. లోకంలో బ్రతకడానికి మిగిలినవి కూడా కావాలి. కానీ అవే దేవుని నుండి మనల్ని దూరం చేస్తున్నాయి అనుకుంటే మాత్రం ఒక్క విషయం మాత్రం చెప్పగలను మేడం. We can leave the world for salvation, but we cannot leave salvation for the world. రక్షణ కోసం లోకం వదులుకోగలం కానీ లోకం కోసం ఈ రక్షణను వదులుకోలేము. ఇదే అనుకుంటా నాకు కావాల్సింది. థ్యాంక్ యూ సార్, ఇప్పటికి దొరికింది నాకు కావాల్సింది. ఈ రక్షణ మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మేడం. 10,000 గేమ్స్ అని చాలా ఆనందించాను. ఇప్పుడు ఆ గేమ్స్ నా చదువును పాడు చేశాయి. ఇప్పుడు నా జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది. ఫేమస్ అవ్వాలనే ఆశ వల్ల నా జీవితాన్ని ప్రపంచంలో చేర్చిన పుస్తకంలా పెట్టాను. ఇంకా ఎందుకు ఈ జీవితం?
అందం అందం అని అందం వెనకాల పరిగెట్టాను, కానీ ఆ అందం కాస్త మందం అయిన తర్వాత నా ముఖం కూడా ఎవరు చూడాలని తెలుసుకోలేకపోయాను. తోడుగా నలుగురు ఉంటే ఆనందంగా ఉంటుంది అనుకున్నాను, కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఒంటరిగా అయ్యాను. ఫ్రెండ్స్ అనే నలుగురు బ్రతుకున్నంత వరకు మాత్రమే, కానీ చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఉన్నంతకాలం ఆనందాన్ని ఇచ్చి ఎక్కువైన తరువాత సమస్యలను తీసుకొస్తుంది ఈ డబ్బు. లేనిపోని వ్యసనాలకు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా ఎంతకాలం బ్రతుకుతానో తెలియని పరిస్థితి. క్రిస్మస్ రోజు దేవుడు పుట్టాడని, ఆ పుట్టుకు కారణం మానవులు రక్షించడానికే అని మర్చిపోయి లోకాసులతో నిండిన ఆడంబరాలతో జీవిస్తున్నాం. ప్రశాంతంగా జీవించాలి అని అందరం అనుకుంటాం, కానీ రక్షణ లేని జీవితం ప్రశాంతంగా ఉంటుందా? చూశారు కదండి, లోకంలో ఉన్నంతకాలం మనకి అన్నీ కావాలి. జీవితం మారాలి అనే ఇక్కడికి వచ్చి ఏవేవో కొనుక్కొని వెళ్ళారు. అవి వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. మార్పు తీసుకురాకపోవడమే కాకుండా చాలా తిప్పలు తీసుకొచ్చారు. ఇంకా మీరే తేల్చుకోండి మీకు ఏం కావాలో. సంగమా, ఏది నీ రక్షణ? క్రిస్మస్ కదా అని అలంకరించుకోవడంలోనూ, ఆడంబరానికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడంలోనూ తీరికలేని సమయాన్ని గడుపుతున్నావా? ఇంకా ఎంతకాలం శాశ్వతం కాని వాటి కోసం పరితపిస్తావు? శాశ్వతమైన రక్షణను దయచేయడానికే ఆ దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు అని మర్చిపోయావా? దేవుని సంగమా, ఎక్కడ నీ రక్షణ? డబ్బు, అందం, చదువు, పేరు ఇవి మాత్రమే నిన్ను పరలోక రాజ్యం చేర్చలేవని మర్చిపోయావా? సాతాను చూపించే ఆశలకు బానిస అయిపోయావా? పాపం ప్రతిసారి తన రూపాన్ని మార్చుకుంటూ ఏవేవో ఆశలను నీకు చూపిస్తుంటే ఆ పాపానికి బానిస అయిపోయావా? ప్రియమైన దేవుని సంగమా, లోకాశలను జయించలేక, నిజ సంతోషాన్ని అందుకోలేక, పాప క్షమాపణ పొందలేక, రక్షణను అనుభవించలేక సతమతమవుతున్నావా? నీకోసమే 2000 సంవత్సరాల క్రితం నీపై అత్యంత ప్రేమను కురిపించిన ఆ దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును పంపి సర్వలోక రక్షణ కోసం పైనుండి అరుణోదయం అనుగ్రహించాడు. ఆ మహోన్నతుడైన క్రీస్తు నీకు రక్షణ దయచేసి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికీ ఆలస్యమైనది ఏమీ లేదు. రక్షించబడాలని నువ్వు ఆశపడితే నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.